గుంటూరు జిల్లా చలో మామిళ్లపల్లి కార్యక్రమం చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు దాడి చేసిన మొక్కజొన్న రైతులను పరామర్శించారు. దాడి చేసి తిరిగి తమపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులకు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ధైర్యం చెప్పారు. అభివృద్ధి పనులు చేతగాక ప్రశ్నించిన వారిపై కూటమి నేతలు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బాధితులపై అక్రమ కేసులు తొలగించే వరకు పోరాటం చేస్తామన్నారు పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి. కూటమి వాళ్లకు పని చేసేది చేత కాదు, పరిపాలన చేసేది అంతకన్నా చేత కాదు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం చేత కాదు. వాళ్లకు చేతనైనంత తప్పుడు ప్రచారాలు చేయడము, దాడులు చేయడము, అమాయకుల పైన కేసులు పెట్టడము. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాయలేంట. కేంద్రంలో భాగస్వాములైన తెలుగుదేశం వాళ్ళు టీడీపీ చెప్తే విన్నారంట, మా జగన్ సార్ చెప్తేనే మోడీ కూడా మాట వింటాడట. మీ మాట విన్నప్పుడు పొద్దుగా కలిసినారా మోడీతో? నిన్ననే మోడీ వచ్చినాడు కదా హైదరాబాద్ కు. వచ్చి పవన్ కళ్యాణ్ ఒక బొక్కే ఎత్తుకొచ్చినాడు, చంద్రబాబుకు ఒక బొక్కే ఎత్తుకొచ్చినాడు. ఆ బొక్కేలు ఎత్తుకొని వచ్చినప్పుడు మీరు శాల్వాలు కప్పే బదులు, సార్ మా రాష్ట్రంలో మొక్కజొన్న వేసినారు, ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, మా మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కలిపేయండి సార్, మద్దతు ధర కలిపేయండి సార్ అని అడగచ్చు కదా. ఏమడుగుతారా అంటే, సార్ మేము ఎంత లెక్కెత్తినా కూడా మా రాష్ట్రం వైపు చూడాలి సార్ అని అడుగుతారా. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మోడీ మా మాట నరేంద్ర అవుతా. కాబట్టి వీళ్ళకు కూడా నేను చెప్పే మాట ఏమరా అంటే, ఈ రాష్ట్రంలో మంచి జరగాలన్నా, కేంద్రంలో మంచి జరగాలన్నా అది ఒక జగన్మోహన్ రెడ్డి. 1650 రూపాయలకు మొక్కజొన్నలు కొని ధూళిపాళ్ల నరేంద్ర లాంటి గుంట నక్కలు తెలంగాణ రాష్ట్రంలో 2400 మద్దతు ధరకు అమ్ముతూ ఉన్నారు. సంఘం డైరీలో లక్షల బస్తాలు నిల్వ చేసి పశుగ్రాసం కింద మార్చి దళారీలకు మాఫియా లీడర్గా తయారయ్యాడు. ఇలాంటి వ్యక్తులు వేటాడాలంటే రాయలసీమ నాయకుడే కావాలని జగనన్న పంపించాడు. అంతేకాదు, ఏ రైతుల గోడౌన్ అయితే సీల్ చేయించారో ఆ సీలు తీయకపోతే చలో సంఘం డైరీ తప్పదు. ఏ కాపు రైతుల మీద మీరు కేసు పెట్టారో ఆ కేసును ఉపసంహరించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. రాయలసీమ నుంచి చిరుతలు, పులులు, సింహాలు కూడా వస్తాయని